Education here at Sun can be an excellent choice for any students. ఇంటర్ విద్యార్థి డానిష్ మృతి కేసు ఎట్టకేలకు వీడింది. ఇన్నాళ్ళు ప్రమాదవశాత్తు మరణించాడని కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా భావించారు. కానీ 10 మంది యువకులు కలిసి బాలుడిని అతి కిరాతకంగా హత్య చేశారనే సంచలన నిజం వెలుగులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు డానిష్ ను ఎందుకు హత్య చేశారు? ఏకంగా 10 మంది యువకులు ఏకమై చంపాల్సినంత తప్పేం చేశాడు? వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీ వెనకాల అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్లో డానిష్ అనే 17 ఏళ్ల బాలుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు యూసఫ్ గూడాలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే డానిష్ స్నేహితుడు 10వ తరగతి ఫెయిల్ అవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరి క్లాస్మేట్ అయిన ఓ అమ్మాయితో డానిష్ గత కొంతకాలం నుంచి క్లోజ్ గా ఉంటున్నాడని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడు డానిష్ తో గొడవ పడ్డాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావని డానిష్ కు పలుమార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలోనే డానిష్ పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా సరే అతడిని హత్య చేయాలని అనుకున్నాడు. ఇక ఇందులో భాగంగానే ఆ బాలుడు ఈ నెల 22న డానిష్ కు ఫోన్ చేసి బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలోకి రావాలని కోరాడు. అతడు చెప్పినట్లుగానే డానిష్ అక్కడికి వెళ్ళాడు. అప్పటికే ఆ బాలుడు 10 మంది స్నేహితులతో కలిసి రెడీగా ఉన్నాడు. డానిష్ వచ్చేదే ఆలస్యం. ఆ బాలుడు తన మిత్రులతో కలిసి బీర్ బాటిళ్లతో అతని తలపై దాడి చేశాడు. అనంతరం గొంతు పిసికి అతి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత డానిష్ మృతదేహాన్ని బోరబండ రైల్వే పట్టాలపై పడేసి ప్రమాదవశాత్తు మరణించాడనే విధంగా చిత్రీకరించి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక అదే రోజు రాత్రి డానిష్ తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఎలాంటి స్పందన లేదు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వెతికారు. ఎక్కడా కూడా అతని జాడ కనిపించలేదు. ఇక చేసేదేం లేక అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మరుసటి రోజే బోరబండ రైల్వే పట్టాలపై డానిష్ మృతదేహం కనిపించడంతో అతని కుటుంబ సభ్యులు గుండెల పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా హత్య జరిగిందని తేల్చారు. అయితే ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ కుమారుడని పోలీసులు గుర్తించారు. 5 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మిగతా 5 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇలాంటి హత్యలు ఇప్పుడేం కొత్త కాదు. గతంలో చాలానే జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకోటి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారనేది అప్పుడప్పుడు కనిపెడుతూ ఉండండి. లేదంటే చెడిపోయి ఇదిగో ఇలాంటి దారుణాల్లో పాలు పంచుకునే ప్రమాదం ఎంతైనా ఉంది. తస్మాత్ జాగ్రత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.